Hi, hello, namaste. Welcome to Max Big Boss. This is Chandu. This is Sindhu. So, at last, Malli mano day 22. Yes, day 22 nominations aithe vachesamo. Yes. So, very fiery nominations aithe jariginayi. Andulo konni tuss ante like oka manchi rocket lanti nominations anta paiki velte konni tuss nominations kuda jariginayi annamata. So మనం ముందుగా ఫస్ట్ కొంచెం మాట్లాడుకుందాం. కొంచెం హైలైట్ నామినేషన్స్ ఎవరివో చెప్పాలి అంటే ఫస్ట్ నబిల్, సోనియా అండ్ యష్మి. సో ఈ మూడు నామినేషన్స్ లో కొంచెం ఫైర్ ఆర్ కన్వర్జేషన్ గానీ పైకి వెళ్ళింది అనమాట. సో ఎవరెవరి నామినేషన్స్ లో పాపం క్రాకర్ అనేది తుస్ అనిందంటే నాకు తెలిసి నో ఫస్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ బికాస్ తన రీజన్ వల్ల అది పాపం ఫైర్ చేయగానే వర్షం పడినప్పుడు వర్షం పడితే ఎలా తుస్సంటదో అలా తుస్సనింది. అయితే సో ఇవన్నమాట హైలైట్, ఐ మీన్ పైకి వెళ్ళిన క్రాకర్స్. అండ్ కింద పడిన క్రాకర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ బాంబ్, ఐ మీన్ క్రాకర్ వెలిగించగానే వర్షం పడి తడిసిపోయి ఎలా బాంబ్ తుస్సంటదో అలాంటి నామినేషన్ విష్ణుప్రియ చేసింది. అండ్ నెక్స్ట్ అంటే అసలు ఏంటో నాకు అది అర్థం కూడా కాలేదు చందు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు రెండు పేరు దాన్ని చెప్పేసిన తర్వాత మనం కన్వర్జేషన్ లో ఓకే. అండ్ నెక్స్ట్ సోనియాది అనమాట, కంప్లీట్లీ రివెంజ్ నామినేషన్. అదైతే ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఇంకో హైలైట్ ఏంటి అంటే ఈరోజు ఒక గ్రూప్ గురించి కూడా మాట్లాడదాం. బికాస్ నిన్న నామినేషన్స్ లో నాకు అది క్లియర్ గా కనిపించింది అనమాట. ఒక గ్రూపిజం అనేది క్లియర్ గా కనిపించింది. దానివల్ల ఒక పర్సన్ కూడా ఎఫెక్ట్ అవుతుందని కూడా మాట్లాడదాం. యా, సో ఇంటూ ద ప్రోగ్రామ్ కి వెళ్తే నబిల్ నామినేషన్ అయితే అరే గచ్చిబౌలి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వచ్చి ఇటు వస్తాం, మనుషుల్ని మ్యానిపులేట్ చేసి పాయింట్ ని తారుమారు చేస్తాది అని చెప్పేసి దాని అర్థం అనమాట. అవునవును. సో సోనియా నాకు సోనియా దగ్గర ఒకటి అర్థం కావట్లేదు. నబిల్ నామినేట్ చేయడానికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతుంది, పాయింట్ మధ్యలో మాట్లాడుతుంది. ఎప్పుడైతే సోనియా నామినేషన్స్కి వచ్చిందో నబిల్ని ఆగు అంటుంది పాయింట్ క్లియర్ చేసే వరకు. అదేం రూల్లో నాకు అర్థం కావట్లేదు. అదే మూవీలో దీనికి ఒక మీమ్ వేసుకోవచ్చు. ఆ మూవీలో అన్న రూల్స్ పెడతారా పాటించారు అన్నట్టు. అలాగా మీరు ముందు ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు పాటించాలి. ఈ వీడియో తీసుకెళ్లి బిగ్ బాస్ లో వేయండి. సో ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఏంటంటే నామినేషన్స్ అసలు బిగ్ బాస్ అసలు ఏంటి, ఇంట్లో 3 వారాలు చూసారు కదా, మరి 3 వారాల తర్వాత కూడా ఎవరు బిగ్ బాస్ హౌస్ లో సెట్ గారో వాళ్ళని బయటికి పంపడానికి నామినేషన్స్ వేయమన్నారు. సో వీళ్ళు అంటే పర్సనల్ రీజన్ వల్ల నామినేషన్ చేయడం, ఈ పాయింట్ డెఫినెట్ గా నాకు ఒక్కసారి బిగ్ బాస్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఉండి అర్థమయ్యే మనకి ఆల్ దీస్ నామినేషన్స్ లో నబిల్ నామినేషన్ బాగా నచ్చింది. బికాస్ నువ్వు కరెక్ట్ గా చేయలేదు, నువ్వు అలా చేస్తే కరెక్ట్ కాదు ఇంటికి అన్న పాయింట్ స్ట్రైట్ గా చెప్పాడు. అండ్ కరెక్ట్. అండ్ సీత కూడా నేను నామినేషన్ బయటికి వెళ్ళడానికి కాదు కానీ నువ్వు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసావు కదా, నేను ఎలా రాంగ్ నువ్వు ఎలా రైట్ అనే దాని మీద తను క్లారిటీ ఇచ్చింది. ఆ పాయింట్ కూడా బానే ఉంది. సో నువ్వు అలా చేస్తే ఇది కూడా నేను చేయొచ్చు అని చూపించు ఆ థీమ్ తోటి అయితే చేసినారు. మొత్తానికి అయితే నబీల్ సోనియా నామినేషన్ చేస్తున్న ఆ కొంచెం సేపు అయితే కొంచెం చాలా స్పైడర్ మూవీలో ఎస్జే సూర్య లాగా వాళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే ఇక్కడ నవ్వుతా ఉంటది అనమాట. కన్నింగ్ స్మైల్ తోనే అర్థం అయిపోవాలి మీకు. అంటే కాదు చందు, అదే కదా కావాలి, ఏంటి ఆ ఫైట్ కావాలి. అట్లా ఒకళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు అట్లా తిట్టడం, అట్లా కొట్టుకోవడం, అసలు ఇంకా చాలా తక్కువ కొట్టుకున్నారు. ఆ ఫైర్ రావాలి. ఆ ఫైర్ వస్తేనే కదా ఎవరు ఏంటి అనేది బయటపడుతుంది. సో నెగిటివ్ అదే ఆ పాజిటివ్ అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో అంటే నీకు ఇంకెవరి నామినేషన్ అంటే నాకైతే కొంచెం బాధ అనిపించింది ఏంటంటే నాగమణి కంటది. యష్మి అయితే ఇంకొక ఎమోషనల్ గా కూడా వీక్ అని చెప్పి నామినేట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 10 రౌండ్లు వీకు అంటే ఆయన ఎలా తట్టుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే లైక్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సడన్ గా ఆయన మీదకి పాజిటివ్నెస్ పెరిగిపోతుంది. అరే పాపం బాధపడుతున్నాడు అనే కార్నర్ హౌస్ లో వాళ్ళు ఎన్నిసార్లు ఆయన వీక్ అన్నా బయట ఆయనకి పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన బాధపడక్కర్లేదు దానికి.
కాకపోతే అన్నిసార్లు ఒక పర్సన్ ఒక పర్సన్ ని వీక్ ఆయన డిఫెండ్ చేసుకున్న పాయింట్ కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ తను గుడ్లు గేమ్ ఆడాడు, తను చాలా ట్రై చేశాడు. పాయింట్ ఏంటి అంటే పృథ్వీ అగ్రెషన్ లో కంట్రోల్ తప్పి గట్టిగా ఒకవేళ కొడితే తనకు దెబ్బలు తగిలి నెక్స్ట్ గేమ్స్ ఆడలేకపోతాడేమో అన్న భయంతో పాపం తను ఫిజికల్ అగ్రెషన్ అవ్వకు తన ఇంటెన్షన్ తో తను వేసాడు కాబట్టి ఆఖరికి పృథ్వీ బ్లాక్ చేసినా గానీ తిను గుడ్లు తేయడానికి ట్రై చేశాడు. సో తను పాపం తన గేమ్ బానే ఆడాడు. తనని ఫిజికల్ గా వీక్ అంటున్నారు. కొంచెం అది యష్మి కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. యష్మి ఆల్రెడీ మెన్షన్ చేసింది కదా ప్రీవియస్ నామినేషన్స్ లోనే, డెఫినెట్ గా నేను ఉన్న రోజు నిన్న కూడా తను అన్నది కదా. సో నామినేషన్ రోజులు నిన్ను నామినేట్ చేస్తూనే నువ్వన్నా ఉండాలి ఇంట్లో, నేనన్నా ఉండాలి, వచ్చేదాకా చేస్తేనే చెప్పింది. నాకు తెలిసినంత వరకు మణికంఠ కన్నా ముందు యష్మి వెళ్ళిపోతే కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఉంటది. ఎస్ ఆబ్వియస్లీ పబ్లిక్ టాక్ అది, నేనేం చేయలేను. సో బట్ కొన్ని సార్లు ఏమని నాకు అంటే అనిపిస్తుంది అంటే తన మాటల పవర్ కొంచెం పెరిగింది. సో తన స్కోర్ అయితే కొంచెం అట్లా ఆ స్కేల్ అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది యష్మిది. ఎందుకో ఫస్ట్ లో ఓకే తను సైలెంట్ గా ఉన్నా, దాని తర్వాత ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ చేసుకుంది. సో ఏంటి ఏది అనేది కొంచెం ఆమె స్కేల్ అనేది పెరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది. యష్మిది చూడాలి. అండ్ ఇప్పుడు అతుస్ క్రాకర్ గురించి మాట్లాడుకున్నాం. ఐ మీన్ అతుస్ క్రాకర్ లాంటి నామినేషన్ బాగుంది అంతే కదా మరి. పాపం విష్ణుప్రియకి రీజన్స్ ఉంటాయా, లేదు అంటే ఏం చేయాలో తెలియక నామినేట్ చేస్తుందా, లేదు అంటే నామినేట్ చేయాలి కాబట్టి ఈరోజు తనని చేసేద్దాంలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేస్తుందా అర్థం కావట్లేదు. బికాస్ నాకు విష్ణుప్రియ నామినేషన్స్ చూస్తే అరే ఏదో ఒకటి చెప్పు పర్లేదు, వాళ్ళు అక్కడ అరుస్తున్నారు నీ మీద అనిపిస్తుంది. బికాస్ దీని దగ్గర పాయింట్ ఏ ఉండదు. ఇఫ్ నువ్వు ఒక పాయింట్ చెప్పిన తర్వాత అవతల పర్సన్ డిఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పాయింట్ ఏమి ఉండదు. కనీసం ఆ పాయింట్ కి ఆన్సర్ కూడా ఉండదు, తను సైలెంట్ అయిపోద్ది. అక్కడే అర్థమైపోద్ది నీకు అసలు నామినేషన్ మీద క్లారిటీ లేదు. ఇంకొకటి నాకు తెలిసినంత వరకు నామినేషన్స్ లో పాయింట్స్ కరెక్ట్ గా తీసుకొస్తే తన గేమ్ ఇంకా బాగుంటది. లేదు అంటే లేకపోతే ఇట్లా ఆలోచిస్తుందంట వచ్చింది కావాలని గొడవ పెట్టుకుంటే తన ఇక్కడ నామినేషన్ లో ఉంటది అని కూడా, అది కూడా ఒక నాకైతే అట్లా కూడా ఆలోచన పోతుంది. ఎందుకంటే ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే డెఫినెట్ గా నామినేషన్ టైంలో వాళ్ళు డెఫినెట్ గా నామినేషన్ లో ఉంటారు కాబట్టి, సో అది కూడా మనం ఇంకొకటి ఆ క్రాకర్ అలా ఇలాంటి ఎన్ని క్రాకర్స్ ఉన్నా జనాలు కొనరు. సో అందరికి కావాల్సిన పటాకా కాబట్టి అలాంటి పటాకా లాంటి రీజన్స్ ఏమన్నా ఉంటే ఆడియన్స్ కూడా చూడటానికి కొంచెం ఇస్తారు స్పేస్, లేదు అంటే స్కిప్. అవును. సో నీకు ఓమాదిత్య గారి నామినేషన్ ఎట్లా అనిపించింది చంద్ర? ఆయన ఈసారి కొంచెం బాగానే చేశారు నామినేషన్స్ కొంచెం, ఎందుకంటే మాటల్లో ఫస్ట్ నామినేషన్ కూడా ఆయనతోటే స్టార్ట్ అయింది కాబట్టి, సో అంటే ఆ మాట్లాడడంలో ఆ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంప్రూవ్ అయింది అని అయితే నాకు అనిపించింది. కాకపోతే డిఫైన్ చేసుకుంటలేడు, కానీ నేనెందుకు నామినేషన్ లో ఉండాలి ఐ లవ్ యూ అంటున్నాడు, కానీ డిఫైన్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటది అని అయితే నా ఫీలింగ్. నీకేమనిపించింది? డిఫెండ్ ఆయనకు అర్థమైపోయింది డిఫెండ్ చేసుకొని వీళ్ళతో వేస్ట్ అని చెప్పి. లైక్ సోనియా నామినేట్ చేసింది, సోనియా నామినేట్ చేసినప్పుడు మీరు వెళ్ళిపోండి, ఈ వీక్ మీరే వెళ్ళిపోతారని మీరు ఫిక్స్ అయిపోయారు కదా, మీరు వెళ్ళిపోండి బయటికి అంటే లైక్ ఆయన డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఆయనకు అర్థమైంది. లైక్ నేను అంటే అంటారు చూడు, కొన్ని పాయింట్స్ దగ్గర ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంత గొంతు చించుకున్నా ఏం చేసినా తన పాయింట్ చెప్పేసింది. హీ షుడ్ యాక్సెప్ట్ డిఫెండ్ చేసుకున్నా యాక్సెప్ట్ చేయాలి, డిఫెండ్ చేయకపోయినా యాక్సెప్ట్ చేయాలి. సో ఆయన గొంతు వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక సోనియాతో హీ డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేసేసాడు నామినేషన్. నాకు కూడా అదే అనిపించింది, బాగానే చేశారు, లేకపోతే మళ్ళీ ఆమె గొంతు మళ్ళీ వినాల్సి వచ్చేది అనిపించింది. చెప్పాను కదా నిన్న ఎపిసోడ్ లో చెప్పినట్టు, ఈ రోజు కొన్ని మీమ్ కంటెంట్స్ కొన్ని మీమ్స్ చేసినట్టు, నిన్న చూస్తే సోనియా చేసే వేషాలన్నీ రీల్స్ కింద వస్తుంటే వాళ్ళిద్దరిని గోకుతుందా లేదంటే వాడుకుంటుందా అర్థం కావట్లేదు పృథ్వీని. అండ్ ఇంకొకటి ఈరోజు స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను ఒక గ్రూప్ గురించి మాట్లాడుతానన్నాను కదా, నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా ఒక పెద్ద గ్రూప్ లానే అనిపిస్తుంది. బికాస్ నాకు నచ్చట్లేదు. లైక్ నిజంగా ఒక పాయింట్ నబీల్ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ మధ్యలో వస్తాడు, పృథ్వీ మధ్యలో వస్తాడు నామినేషన్స్. అంటే నాకు ఎట్లా కనిపించింది అంటే, సో వాళ్ళందరూ ఒక గ్రూప్ కన్నా అంటే ఒకళ్ళొకరు రిలేషన్స్ లో ఆ ఫ్రెండ్ రిలేషన్ మరి దట్స్ అప్ టు దెమ్. ఆ రిలేషన్ లో ఏమైతుందంటే వేరే వాళ్ళు
పక్క వాళ్ళని ఏమనుకున్నా వీళ్ళ టీంలో వాళ్ళు ఆగలేకపోతున్నారు. yes ఈమె మాట్లాడే ముందే వీళ్ళు మాట్లాడేస్తున్నారు. అది రాంగ్ గా ప్రొజెక్ట్ యాక్చువల్లీ అవుతుంది మనకి ఫస్ట్ అనిపిస్తుంది. శేఖర్ భాషా గారు బయటకు వచ్చినప్పుడు గ్రూప్స్ ఫామ్ అయ్యి ఉన్నారు అని అంటే నేను ఏదో అనుకున్నాను. నేను నామినేషన్స్ చూస్తే తెలిసిందనమాట. ఆ గ్రూపిజం అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే ఈ గ్రూపిజం అనేది అంటే ఒక గ్రూప్ గా ఉండడం అనేది అంటే ఆ అంటే చీఫ్ మళ్ళా వచ్చిందా, అంటే ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి గ్రూప్ వచ్చిందా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు చీఫ్గా నిఖిల్ ఉన్నాడు. బై ద 3 weeks హీఈస్ ద చీఫ్. తను అట్లా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాడు. నాకు ఇంకో పాయింట్ ఏంటంటే అర్థమైతే లేదంటే ఇప్పుడు నిఖిల్ అంటే బిగ్ బాస్ రూల్ పెట్టాడు కాబట్టి నిఖిల్ నామినేషన్లో ఉండకూడదు కదా, అదొకటి. అంటే ఇప్పుడు చీఫ్ అవ్వడానికి ఇప్పుడు రానున్న ఎపిసోడ్స్లో కూడా గేమ్స్ జరుగుతూ ఉంటాయి, అదంతా ఓకే. ఇప్పుడు అదర్వైజ్ ఇప్పుడు నిఖిల్ నామినేషన్లోంచి వెళ్ళిపోయాడే అనుకో, నీకు నిఖిల్ నామినేషన్లో ఉంటాడు అనిపిస్తుందా లేకపోతే ఏమనిపిస్తుంది? నిఖిల్ ఆల్రెడీ నామినేషన్స్కి వెళ్ళి వచ్చాడు కదా ఒకసారి. వచ్చాడు అంటే నేను అంటున్నాను తన ఆట ప్రకారం కానీ లేకపోతే తన నామినేషన్లో ఉండొచ్చు. ఎందుకంటే 3 weeks నుంచి తను అట్లా సేవ్ అవుతా వస్తున్నాడు. సో ఆ నామినేషన్ దెబ్బ ఒక్కసారి రుచి చూస్తే బాగుండని అయితే. సో ఈ వీక్ చీఫ్ అవ్వేదాన్ని బట్టి నిఖిల్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కి వస్తాడో లేదా అని తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది. సో నెక్స్ట్ చీఫ్ ఎవరైతే అనుకుంటున్నాం ఈ గ్రూపిజం వల్ల ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో అదైతే పక్కా నిఖిల్ అనే చెప్పాలి. బికాస్ హీఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ పక్కన పెడితే డైవర్ట్ అయిపోతున్నాడు గేమ్ నుంచి. అండ్ పృథ్వీ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ సోనియా అనే చెప్పుకోవాలి. నాకైతే అదే అనిపిస్తుంది. సోనియా డైరెక్ట్ సోనియా ఏం చెప్తే చేస్తాను అన్న ఫిక్స్ కొన్నిసార్లు కూడా అది ఇండైరెక్ట్ కూడా చెప్పినట్టు. అంటే సోనియా ఇస్ ద డైరెక్టర్, పృథ్వీ ఇస్ యాక్టర్ లాగా అన్నమాట. కొన్ని మీమ్స్ వస్తాయి, ఆ మీమ్స్ చూస్తే మీకు కొన్ని మీమ్స్ ఇన్స్టా ఓపెన్ చేయండి మొత్తం వాళ్ళు. నేను ఇందాక ఒక రీల్ చూసాను అనమాట. ఆ రీల్ లో సోనియా వెళ్ళి నిఖిల్ చేస్తారు, ఆ మీమ్ చూస్తే మీకే నవ్వు వస్తుంది. సో అలా ఆ గ్రూప్ తెలియట్లేదు. అంటే స్టార్టింగ్ లో ఓకే అప్పుడప్పుడే వచ్చిన పర్సన్స్ కలుస్తున్నారు అని ఇట్స్ ఓకే. బట్ వెళ్ళే కొద్దీ క్లియర్ గా నాన్సెన్స్ ఎక్కువ అవుతుంది, గేమ్ తక్కువ అవుతుంది. సో నాన్ సెన్స్ అంటే మేమైతే మాట్లాడలేము ఆ నాన్ సెన్స్ గురించి. ఆల్రెడీ మన ప్రేక్షకులు అయితే చూస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి, అందుకే నేను నిన్ననే అన్న అట్లాంటివి జామకాయలు అవన్నీ అమ్ముకోవడం అవన్నీ కాకుండా బట్ ఈ క్లియర్ గా నామినేషన్స్ లో మాకు బాగా నచ్చిన పాయింట్స్ అయితే ఓన్లీ నబీల్ అనిపించింది. నబీల్ ఎందుకంటే తను మాట్లాడుతున్న తీరు కాబట్టి. అసలు నబీల్లో అంత ఆ కామెడీ యాంగిల్ ఉందని నేను లాస్ట్ టైం కూడా అంతే చేశాడు. లాస్ట్ టైం నామినేషన్స్ లాస్ట్ టైం ప్రేరణతో చేశాడు. నీ వాయిస్ ఇంత ఇస్తే నా టోన్ అంత పోతుంది అని చెప్పి, ఐ క్యాన్ టాక్ అని చెప్పి బాగుంది. అది కూడా దానికి కూడా బీట్ పెట్టి కూడా మీమ్ కూడా వేశారు. సో ఇది అన్నమాట. లైక్ నెక్స్ట్ చీఫ్ కున్న ఒక అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ అందరికి తెలుసు, నామినేషన్స్ లో ఆయన్ని ఎవరు నామినేట్ చేయకూడదు. లాస్ట్ లో యాజ్ యూజువల్ గా చీఫ్ ఒకరిని సేవ్ చేయాలి. అండ్ ఈ నామినేషన్స్ లో జస్ట్ ఈ వారం నామినేషన్స్ లో 6 members ఉన్నారు. ఆ 6 members లో ఫస్ట్ 6 members లో ఉన్నప్పుడు నైనికా నామినేషన్స్ లో ఉండే. సో నైనికాని నిఖిల్ సేవ్ చేశాడు. సో అంటే నాకు అది కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను గేమ్ పరంగా కానీ లేకపోతే అండ్ ఇంకొకటి నైనికా నామినేషన్స్ కూడా అంటే కొంచెం నాకు అంటే ఇప్పుడు నాగమణి కంట తనని మోటివేషన్ చేయలేదని చెప్పి కూడా డిమోటివేట్ చేశాడని చెప్పి కూడా నామినేట్ చేసింది. సో అది కొంచెం తను చూసుకుంటే మణికంఠ గురించి తెలిసిందే కదా, లైక్ ఆయన ఎప్పుడు ఎట్లా పర్సన్ గురించి అందరికి తెలుసు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో అందుకని నామినేట్ చేసి ఉండొచ్చు. దానికి ఏం చెప్పలేము. బికాస్ ఈ నామినేషన్స్ గురించి చెప్పుకోవాలంటే కంప్లీట్లీ దిస్ ఇస్ నబీల్ ఎపిసోడ్ అని చెప్తాను. నబీల్ అండ్ సోనియా అండ్ యష్మి కూడా యాడ్ అయ్యింది. యష్మి రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. తను ఎక్కడున్నా ఏ గొడవలో ఉన్నా యష్మి పక్క ఏదో ఒక రోజు ఒక గొడవతో కనిపించాలి. అప్పుడే ఆ ప్రేక్షకులకి. నిన్న సోనియాని కూడా అంటే కొంచెం నోరు మూసుకునే లాగే చేసింది యష్మి. అట్లాంటి మాటలు అట్లాంటి నామినేషన్ కూడా జరిగింది. సో ఇంకా చూడాలి నెక్స్ట్ అయితే ఎవరు చీఫ్ అంటే అవుతారు అని నువ్వు అనుకుంటున్నావు? చీఫ్ అవే కన్నా ముందు ఈ వారం అయినా కానీ ఆల్రెడీ 3 contestants అనే వాళ్ళు వెళ్ళిపోయారు. సో హౌస్ లో కొంచెం క్రౌడ్ కూడా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అవినాష్ వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు, బట్ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ వీక్ లో ఏమన్నా ఎంట్రీ ఇస్తే గేమ్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది. బికాస్ ఆ సీజన్ లో ద బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచాడు అవినాష్ సీజన్ 4 లో. అండ్ అసలు ఆ సీజన్ 4 వేరే సీజన్, అసలు చాలా మంచి సో అలాంటి ఎంటర్టైనర్ మళ్ళీ ఈసారి మళ్ళీ హౌస్ లో వస్తే బాగుండు. నాకైతే ఎంటర్టైన్మెంట్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే గేమ్స్ వచ్చినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఆడుతున్నారు అని చెప్పి చూడడమే కానీ ఒక నవ్వుకునే పార్ట్ కానీ లేదు, వాళ్ళు ఎక్కడైనా డిస్కస్ చేసుకునే పార్ట్ కానీ, ఎవరికి మనాన్ని వాళ్ళు వెళ్ళి పక్కన కూర్చుంటారు, ఆ గ్రూప్ వెళ్ళి అక్కడ కూర్చుంటది, ఈ గ్రూప్ వెళ్ళి ఇక్కడ కూర్చుంటది, ఆ వాళ్ళేమో వీళ్ళ ముచ్చట వీళ్ళేమో వాళ్ళ ముచ్చట చెప్పుకుంటారు తప్ప ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. ప్రోమో కట్ చేయడానికి కూడా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఎంతసేపు పక్కన కూర్చొని మెత్తలు విసుక్కోవడం సరిపోతుంది. సో అది ఈ మెత్తల వ్యవహారం పక్కకి పెట్టి గేమ్ లోకి ఎంటర్ అయ్యి ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి, ఎంటర్టైన్మెంట్ వి వాంట్ ఎంటర్టైన్మెంట్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనకైతే 4 నేమ్స్ ఇచ్చారు. హరితేజ, బర్రెలక్క వస్తుందా? బర్రెలక్క ఏమో మరి, ఆమె మీద మస్తు మీమ్స్ వస్తున్నాయి చందు. బర్రెలక్క వస్తుంది, ఆమె వీడియో కూడా చేసింది, మీరు అందరూ నన్ను ఆదరించాలి అని చెప్పి. అందరూ ఆదరిస్తున్నాం, అక్కడికి వెళ్ళి తీరా చూసి ఏమైతుంది, మెత్తలు విసుక్కోవడం అవుతుంది. ఇదే కదా వచ్చింది. నిజమే కదా చందు నేను అంటుంది. అక్కడ బిగ్ బాస్ అది ఒక మంచి ప్లాట్ఫామ్, అది ఎవరికి అంత ఈజీగా రాదు. వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా మనం ఏంటో ప్రూవ్ చేసుకొని కనీసం విన్నర్ కాకుండా రన్నర్ అప్ గానే ఉంటే లాస్ట్ టైం అమర్దీప్ గారు కొంచెం ఫన్నీ కంటెంట్ అయినా చాలా కంటెంట్ యాక్చువల్లీ ఆ మీమ్స్ బిగ్ బాస్ మీమ్స్ చూస్తూనే ఈ రోజు ఒక మీమ్ చూసాను అమర్దీప్ గారిది. నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చినప్పుడు ఐన్స్టైన్ ఫోటో చూపిస్తే ఈ ఫోటో ఎవరిది అమర్దీప్ అంటే శివుడు. సో అలాంటి కనీసం అలాంటి కూడా ఎవరు లేకుండా పోయారు హౌస్ లో. సో నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్స్ అయినా కొంచెం ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్స్ వస్తే షో ఇంకా అంటే లైక్ చాలా ఫన్నీ వేలో ఉండాలని, అండ్ అలానే స్పోర్టివ్ గా అండ్ టాస్క్ మంచి గట్టి టాస్క్లు పెడితే ఇంకా బాగుంటది అని కూడా అనిపిస్తుంది. సో సో హైలైట్ పాయింట్స్ అయితే ఇవే, నబీల్ అండ్ సోనియా అండ్ యష్మి, వీళ్ళ నామినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా రోజుల నుంచి పగతో రగిలిపోయిన రివెంజ్ నామినేషన్స్ అని చెప్పాలి. అండ్ నబీల్ కరెక్ట్ గా నేను కరెక్ట్ అని చెప్పుకునే నామినేషన్ చేసుకున్నాడు. సో ఇవన్నమాట నామినేషన్స్ విషయాలు. ఈ రోజు గేమ్స్ ఏం ఆడతారు అండ్ నెక్స్ట్ చీఫ్ ఎవరైతే ఉండబోతున్నారు, నాకైతే సీత గట్టిగా పోటీ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే సీత రూల్, ఎందుకంటే తను మాట్లాడే మణికంఠ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు, తను కూడా ట్రై చేస్తాడేమో ఇఫ్ కంటెండర్షిప్ వస్తే. మేబీ సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేనా. సో ఇదన్నమాట నామినేషన్స్. నిన్న ఏవైతే నామినేషన్స్ జరిగినాయో టోటల్ 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఆదిత్య ఓం గారు, సోనియా, నబీల్, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ. సో ఈ వారం నామినేషన్స్ లో పృథ్వీ, నబీల్, మణికంఠ, సోనియా, ప్రేరణ, ఆదిత్య ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్ లో ఉన్నారు. సో చూద్దాం ఈ వీకెండ్ ఈ 6 మెంబర్స్ లో నుంచి ఇంటి బయటకు ఎవరు రాబోతున్నారో. ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పేసి ఈ 6 మెంబర్స్ ని నామినేట్ చేయడం జరిగింది. అండ్ నిఖిల్ నైనికని సేవ్ చేయడం జరిగింది. సో నైనిక అయితే ఇప్పుడు నామినేషన్స్ లో లేదు కాబట్టి సో మిగతా 6 మెంబర్స్ లో ఈ వారం గేమ్ ఎవరు బాగా ఆడి ఓటింగ్ స్టాట్స్ అనేది మార్చుకుంటారో అండ్ ఎవరు బయటకు వచ్చేస్తారో ఈ వీకెండ్ చూద్దాం. బట్ నామినేషన్స్ అయితే ఇవి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Sindhu signing off. Bye.